కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆనవాళ్లు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు పరీక్షల్లో కనిపించిన మన పండుగలు, సాంస్కృతిక చైతన్యం గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానరాకుండా పోయింది. ప్రభుత్వం మారి 6 నెలలు కాకుండానే జరుగుతున్న సాంస్కృతిక వివక్షపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ఆనవాళ్లు మాయమైపోతున్నాయి. ఆదివారం నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో తెలంగాణ ఉద్యమం గురించి ప్రస్తావన లేకుండా ప్రశ్నలిచ్చింది టీజీపీఎస్సీ. తెలంగాణ మలి తొలిదశ ఉద్యమం, భాష, సినిమాలు, మాండలికాలను పూర్తిగా విస్మరించారు. తెలంగాణ అస్తిత్వం లేకుండానే ప్రశ్నాపత్రాన్ని రూపొందించింది. గతంలో రాష్ట్రంలో 2 సార్లు గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించారు. తెలంగాణతో మిళితమైన ప్రశ్నలు అనేకం ఇచ్చారు. రాష్ట్రంలోని ఉద్యోగాలను స్థానికులైన తెలంగాణ బిడ్డలే దక్కించుకోవాలన్న ఆలోచనతో తెలంగాణతో ముడిపడి ఉన్న అనేక అంశాలపై ప్రశ్నలిచ్చారు. కానీ ఆదివారం నిర్వహించిన గ్రూప్ 1లో ఒక్క ప్రశ్న కూడా కానరాకపోవడం పట్ల అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన మహాలక్ష్మి, గృహజ్యోతిపై 2 ప్రశ్నలిచ్చారు. మహాలక్ష్మిలో భాగమైన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ ధరకు సరఫరా చేయడంపై ఒక ప్రశ్న, గృహజ్యోతిపై మరో ప్రశ్న ఇచ్చారు. పరీక్షలో భాగంగా తెలంగాణ ఆధునిక చరిత్ర, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, పర్యావరణం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలిచ్చారు. ప్రశ్నలు మధ్యస్థంగా ఉండగా రీజనింగ్ ప్రశ్నల్ని ఛేదించేందుకు విద్యార్థులు కష్టపడాల్సి వచ్చింది. గత 2 గ్రూప్ 1 పరీక్షలతో పోల్చితే ఆదివారం నిర్వహించిన పరీక్ష కాస్త సులభంగానే ఉన్నట్టుగా నిపుణులు తెలిపారు. ప్రశ్నల క్లిష్టత సాధారణం నుంచి మధ్యస్థంగా ఉందన్నారు. చాలా అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రశ్నాపత్రాలను రూపొందించారని, చాలా కాలంగా ప్రిపరేషన్లో ఉన్నవారికి, అవగాహన గలవారికి అనుకూలమన్నారు. అయితే ఇక ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండడంతో చాలా మందికి సమయం సరిపోలేదు. 25 ప్రశ్నలు లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఇచ్చారు. అయితే గణితం నేపథ్యం ఉన్న వారికి పరీక్ష అనుకూలంగా ఉందని ఎక్స్పర్ట్స్ తెలిపారు. జనరల్ కటాఫ్ 75 నుంచి 80 మార్కుల మధ్య ఉండొచ్చన్నారు. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు 1,00,000కు పైగా అభ్యర్థులు డుమ్మా కొట్టారు. 4,03,000 మంది దరఖాస్తు చేయగా 3,02,000 మంది మాత్రమే పరీక్షకు హాజరైనట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. మొత్తంగా 74% మంది పరీక్షకు హాజరయ్యారన్నారు. త్వరలోనే ప్రిలిమ్స్ కీని విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నట్టు నవీన్ నికోలస్ తెలిపారు. మల్టీజోన్ రోస్టర్ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 28,150 మంది మెయిన్ కు క్వాలిఫై అవుతారు. మరోవైపు జగిత్యాలలో ఓ ప్రైవేట్ కళాశాల ముందు గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ప్రైవేటు కళాశాల ఇన్విజిలేటర్ అత్యుత్సాహంతో తాము నష్టపోయినట్లు విద్యార్థులు వాపోయారు. అర్ధగంట సమయం ఉన్నా 5 నిమిషాలే ఉందన్న ఇన్విజిలేటర్ వ్యాఖ్యలతో తాము హడావిడిగా ఆన్సర్స్ బబులు చేసి నష్టపోయామన్నారు. మార్కులు తగ్గే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.